క్లాప్స్ పడుతున్నాను. బి సెక్షన్ పక్కన మనకి పాడుపడిపోయిన ప్లేస్ ఒకటి ఉండేది. ఆ ప్లేస్లో శాంసంద టీచర్ గారు మనందరితోటి మొక్కలు పెంచి లేదు, దానిలో కూరగాయలు పండి అలాంటి గాంధీ గారి విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని సిమెంటు అంటే చెయ్యి పాటు వీటన్నిటికీ కూడా దగ్గరగా మన నేను ఉంటాను అని చెప్పినని రోలర్గా మనందరికీ ఇన్స్పైర్గా అంటే ఉన్నారు ఇక లేరని కాదు, మనకి ఎదురుగా కనిపించే వ్యక్తుల్లో వచ్చి నిలబడిన వ్యక్తి అన్నమాట. ఒకసారి హరికృష్ణ కూడా మనం లీడర్షిప్ అంటే లోకల్లో ఉన్నారు కాబట్టి మిగతా ఫ్రెండ్స్ అందరినీ మనకి క్యారెక్ట్ చేసుకుని అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఏరు దాటి వచ్చారో లేకపోతే పోరులు దాటి వచ్చారో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం వాన్ లేకుండా వచ్చారు, గొడుగులు వేసుకోకుండా. అంటే సగం మంది పట్టకాల్లో వచ్చేసాయి అనుకోండి, అది వేరే విషయం. తడవకుండా వచ్చారని చెప్తున్నారు. వచ్చే మంది మా ఇంటి దగ్గర పిల్లలు వదిలేసి వచ్చామని లేడీస్ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏమ్మా 4:30 వరకు నేను అప్పటి వరకు పర్మిషన్ ఇచ్చాను. ఇంట్లో 5-10 నిమిషాలు తీసుకోండి అమ్మా, పర్వాలేదు. 4:30 దాకా టైం ఉందంట పచ్చిపాల రాజా గారికి, టైం తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఏ ఫర్ ఆల్మోర్ విజయలక్ష్మి. నేను జెడ్పీహెచ్ఎస్ ప్లస్ నిర్మాణంలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్గా జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. అంటే స్కూల్ అసిస్టెంట్ నుంచి డిప్లాయ్మెంట్ మీద పనిచేస్తున్నాను. మా వారు హెచ్ఎంగా పనిచేస్తారు, వేలేరు హై స్కూల్ హెచ్ఎంగా జంక్షన్ దగ్గర. అలాగే మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చాడు, +1 చదువుతున్నాడు. పాప బీటెక్ అయింది, టీసీఎస్కి సెలెక్ట్ అయింది. అది నా గురించిన వివరం. హ్యాపీ టు సీ యూ ఆల్. ఈరోజు మంచి రోజు, మరువలేనిది మధురమైనది మనయ్య. మేము ఇప్పుడు పూణేలో ఉంటున్నాము. నాకు 2 బాబులు, నేను హౌస్ వైఫ్ని. మా బాబు ఏమో నేవీలో లెఫ్టినెంట్, పెద్ద బాబు, చిన్న బాబు ఏమో ఎంబీబీఎస్ 3rd ఇయర్ చదువుతున్నాడు. మీ ఫస్ట్ మీట్కి నేను రాలేకపోయాను, ఇప్పుడు ఎలాగైనా కలవాలని వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన లవణ్య కుమార్, రాజా, వాణికి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా బాగా చేశారు. కాకపోతే వర్షం వల్ల కొంతమందిని మిస్ అయ్యాం మనం. అది కొంచెం బాధగా ఉంది. ఇంకా చూద్దాం, ఈవినింగ్ వరకు ఎవరైనా వస్తారేమో. నెక్స్ట్ ఎవరన్నా వాయిస్లో నుంచి వచ్చి చెప్పాలి, కాకపోతే ఎవరు ఫీల్ అవ్వకూడదు. లావణ్య ఒకసారి నేను కాన్ మాస్టర్ ట్యూషన్లో చదువుతున్నప్పుడు కాన్ బాబు ఏదో తెమ్మని చెప్పి పంపించాడు. మా దాంట్లో ఒక అతన్ని ఏదో పట్టరారా అని చెప్పి, కిల్లిన ఏదో నవ్వులేవాడు అనుకుంటా. ఆయన తీసుకురారా అంటే వెళ్ళిన మనిషి అంతసేపటికి రావట్లేదు. సైకిల్లో స్కూటర్ నడిపేవాడు, ఆయన ఈచి పంపించాడు. వెళ్ళిన మనిషి అంతసేపటికి రావట్లేదు. ఏంట్రా ఇంతసేపు అయింది అది రావట్లేదు అంటే, అది సైకిల్ అది సంపించింది, అది నడపడం రాదు మాట్లాడుతున్నాడు. ఎవరో అర్థమైందా? ఎవరికో గుర్తొచ్చిందా ఎవరికైనా? అది ఇప్పుడు కూడా అప్పుడప్పుడు గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు ఆ విషయం నాకే తెలియదు, ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు. సరే, ఓకే. చాలా దూరం నుండి చాలామంది పాపం చాలా రిస్క్ తీసుకొని వచ్చారు. అందరికీ థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి చాలా రిస్క్ తీసుకున్నారు మా ఫ్రెండ్స్, పచ్చిపాల రాజా గారు, లావణ్య గారు కానీ, వాణి కానీ, అందరు ఇప్పుడు మనం 89 నుండి 90 బ్యాచ్ చూసుకుంటే మనం చాలా గ్రేట్ అండి. మన ఫోన్ నెంబర్స్ కానీ గ్యాదర్ చేయడం కానీ, ఇట్లా మీటింగ్ ఇది 2వ సారి మనం కండక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత 91 నుండి ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 23 బ్యాచ్ వరకు కూడా మనల్ని చూస్తుంటే వాళ్ళు చాలా ఈగో ఫీల్ అవుతున్నారు. అరే మా పిల్లలు కూడా అంటారు, డాడీ మీరు ఇప్పుడు కూడా కండక్ట్ చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ మేము రీసెంట్గా మా చదువులు కంప్లీట్ అయినా కూడా మా వాట్ ఎవర్ మేబీ మనం ఇప్పుడు ఇది 2వ సారి కండక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి
చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మనం అందరం మీట్ అవుతున్నందుకు, కలుసుకుంటున్నందుకు. సరే, వచ్చిన వాళ్ళు అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్ అండి అందరికీ. ఇక నా గురించి చెప్పుకుంటే, నేను పెస్టిసైడ్స్ మార్కెటింగ్లో ఏరియా సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. తెలంగాణ అండ్ ఆంధ్ర 2 స్టేట్స్ చూసుకుంటాను. పిల్లలు వచ్చేసరికి పాప బీటెక్ కంప్లీట్ చేసింది, బాబు హోటల్ మేనేజ్మెంట్ చేసి వాడు జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. థ్యాంక్ యూ. మర్చిపోయిన అందరినీ. నాకైతే 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, అమెజాన్లో చేస్తున్నాడు. చిన్న బాబు స్విగ్గీ మేనేజర్, కోడలు SBI మేనేజర్. రీసెంట్గా ఒక మనవడు. హస్బెండ్ 7 years బ్యాక్ చనిపోయారు. దిస్ ఈజ్ మై లైఫ్. ఐఎమ్ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రాజా. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. పాపలు, పెద్ద పాప MS చేస్తుంది లండన్లో, చిన్న పాప HCLలో జాబ్ చేస్తుంది. నేను టైమ్ హాస్పిటల్ దగ్గర, అశోక్ నగర్ టైమ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. సైలెన్స్. ఏమ్మా ఆడపిల్లలు? జానకి గారు ఇక్కడే ఉంది. జానకి గారు, అమ్మ జానకమ్మ. నా పేరు తుమ్మలపల్లి హరికృష్ణ. నేను ఇక్కడే కోరంగిలోనే ఉంటాను. టెక్నికల్లో ప్రొఫెషను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప 10th క్లాసు, చిన్న పాప 8th క్లాసు. మన స్కూల్ని నేను ఎప్పుడూ మర్చిపోను. ఎవరి ఇయర్ ఆగస్టు 15కి నేనే చీఫ్ గెస్టు, జనవరి 26కి చీఫ్ గెస్టు, ఫిబ్రవరిలో ఈ గేమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వాలంటే నేనే చీఫ్ గెస్ట్. అట్లా మన స్కూల్ని మాత్రం సంవత్సరానికి 3 సార్లు విజిట్ చేస్తాను. అది పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం ఆటల పోటీలు నిర్వహించడం, వాళ్ళకి ఏమైనా స్నాక్స్ కానీ ఏర్పాటు చేయటం, అట్లా గత 20 సంవత్సరాల నుంచి మన స్కూల్ని మర్చిపోకుండా సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాను. అట్లాగే నా స్కూల్కి వెళ్ళినప్పుడల్లా స్కూల్ జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. నేను 7th క్లాస్ చదివేటప్పుడు చెప్పరా మన మహేంద్ర ఇంట్లో చెప్పకుండా వాళ్ళ అత్తగా ఎక్కడ మచిలీపట్నంలో చుట్టాలు ఇంటికి వెళ్ళిపోయారు. ఎంఎస్ గారు వాళ్ళ అమ్మాయిని ఈ అరేంజ్మెంట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. చేసిన వాళ్ళందరికీ. నేను విజయవాడలో ఉంటాను, కృష్ణలంకలో. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ 2nd year, చిన్న బాబు ఇంటర్ 1st year. మా వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేస్తారు. రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారు. చాలా బాధగా ఉంది కొంచెం. ఓకే. ఎనీవే ఈ కమ్యూనికేషన్ కోసం చేశాను. ఎంత 20గా పోసింది, ఫీల్ అయిపోతారు. 20గా పోసింది, మరి 10 ఏళ్ళ ఆడికి వెళ్ళాలి కూడా. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక పాట పాడుకుంటూ బతికేవాడిని. నీ స్నేహం ఇంకా రాగం, అది ఎటువంటి పనిష్మెంట్ ఉంది. అది చెప్పలేను, ఇది చెప్పలేను. అయితే రాజా ఎవ్రీబడి కాల్ మీ ఆన్ దట్ డే. సో అది ప్రస్తుతం లైఫ్ అయితే చాలా సింపుల్, కూల్గా వెళ్ళిపోతుంది. ఇంకా అనుభవాలు అడిగారు. నా ఎదుర్కొంటే ఒక రాజా వాళ్ళ ఎట్లా మెయింటైన్ చేస్తున్నా? రోజు స్నానం చేయమన్నారు. నీకు గుర్తుండే ఉంటుంది బాగా. ఒకసారి ఈవినింగ్ టైము కృష్ణ బాగా మేము సాల్వ్ అయింది ఆ రోజు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారాలు. సహమిత్రులందరికీ, ఆత్మీయ మిత్రులందరికీ అభినందనలు, హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ధన్యవాదాలు.
ఎందుకంటే నేను చేయలేని పని మీరు వాళ్ళు చేశారు, చాలా సంతోషం. వీరందరూ చాలా బహుశా 5th 6th నుంచి అలా ప్లస్ వేరే ట్యూషన్స్లో అలా కలిసి, బట్ నేనేంటంటే 8thలోనే జాయిన్ అయ్యాను. 8th 9th చాలా నాకు తెలియదు యాక్చువల్లీ. నాకు ఇదంతా చూస్తుంటే ఏమనిపించింది, లాస్ట్ టైం నేను రాలేదు, ఈసారి చూస్తుంటే మాత్రం అదేదో సినిమాలో అంటారు కదా, మన హాల్ అంతా బాల స్నేహితులతో నిండిపోయింది, అలా ఉంది. సగం మందిని కూడా నేను గుర్తుపట్టలేకపోయాను. లక్కీగా ఏంటంటే కొంతమంది రాజా ఉన్నాడు, లావణ్య, కొంతమందికి నేను చాలా నుంచి టచ్లోనే ఉన్నాను. వచ్చిన ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ కలుస్తుంటాం. మహేంద్ర, లోయా శ్రీనివాస్, ప్రకాష్, నాకు తెలిసిన వాళ్ళందరినీ టచ్ చేస్తుంటాం వచ్చిన ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు అలా అనమాట. అయితే ఈసారి మొన్న రాజా చెప్పిన తర్వాత ఐ థాట్ లైక్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి జస్ట్ ఫర్ దిస్ అకేషన్ వచ్చాను అనమాట ఈసారి ఇక్కడికి. యా, వెదర్గా నాకు బాగుంటే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు, చాలా బాగుండేది. బట్ అట్లీస్ట్ లైక్ మీరందరూ కూడా ఇలా ఉన్నా టైం తీసుకొని వచ్చినట్టు, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్. అందరూ చెప్పినట్టే పర్మనెంట్లీ మూవ్డ్ అనమాట. ఇంకా లాస్ట్ 8 weeks నుంచి అక్కడే ఉన్నాను. బహుశా అక్కడే ఉంటానేమో, రేపు ఏమవుతుందో తెలియదు. సో అది ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణమూర్తి అని నాలాగానే అందరూ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. దగ్గరికి వచ్చి పేరు చెప్పి ఇలా అలా అంటేనే ఫలానా మనం కోరిలేట్ చేసేయగలుగుతున్నాము. కొంతమంది మీలో కొంతమంది ఫోటోలే పెట్టారు. ప్లస్ నా సెక్షన్లో ఉన్నవాళ్ళు చాలామందిని నేను గుర్తుపట్టగలిగాను. అంటే నేను 10th A కానీ 9th A కానీ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా నచ్చారు. ఐ కెన్ విజువలైజ్ ఆ రోజు ఉండాలి. సో మన టీచర్స్ కానీ ఇంక్లూడింగ్ అవర్ సపోర్ట్ స్టాఫ్ లైక్ రామచంద్ర గారు, ఆయన పాండవన్, ఆయన అందరూ అసలు ఐ కెన్ స్టిల్ విజువలైజ్ దమ్, స్టిల్ ఫ్రెష్ ఇన్ ద మెమరీ. చాలా ఉంది నిజంగా అండి. చాలాసార్లు కలిసాడు ఆయన కూడా, ఆబ్వియస్లీ కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు మీరందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే, వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ది డేకి మనకు ఒక క్లాస్ ఉంది, ఒక పీరియడ్, దాని పేరు SUPW. ఆ SUPW ఫుల్ ఫామ్ ఎండ్ ఆఫ్ ది డే. మన అందరం అన్ని క్లాసుల్లో ఎవరు బాబాయ్ గారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా ఏంటంటే, స్కూల్ టీచర్లు చెప్పకూడదు ఇప్పుడు. వాళ్ళకి తెలిసి ఉంటుంది. జస్ట్ ఫర్ ఫన్ ఫ్యాక్ట్, యు నో ఇట్. చాలామంది, నాకైతే తెలియదు, నాకైతే ఎప్పటికో తెలుసు. ఎప్పటికో తర్వాత ఎవరో ఇలాంటి టాపిక్ తీసుకొస్తే నిజమే కదా చేసేవాళ్ళం ఇది ఏంటి అని ఎంతసేపు చుట్టూ ఒక ఆ థ్రెడ్స్ ఉంది. నవారాలు ఇచ్చారు. ఒక్కొక్కడు 1 minute నేర్చుకుంది ఏంటంటే, ఫెయిల్యూర్ నుంచి ఎలా రికవర్ అవ్వాలో ఐ మాస్టర్. కింద పడతాం నాకు ఎంత ఈజీనో పైకి రావడం కూడా అంతే ఈజీ. చాలా చాలా ఫెయిల్యూర్స్ ఉంది. అంటే మనం అందరం కూడా సింపుల్గా ఏం చేస్తామంటే, లాస్ట్ అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు అది చూసి మ్యాన్ లైక్ వాడు బాగా సెటిల్ అయ్యాడు, లేకపోతే వాడు అదృష్టవంతుడు, కలిసి వచ్చింది, రకరకాల ఇవి ఉంటాయి. కానీ అక్కడికి రావడానికి మన అందరికీ తెలుసు ఎంత జర్నీ ఉంటుంది, ఎన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఎన్ని వదులుకోవాల్సి వస్తుంది మనం. ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ చెప్పలేం. కానీ యాక్చువల్గా నేను లైక్ 96 అండ్ 99 ఈ 2 yearsలో ఐ అటెంప్టెడ్ ఫర్ సివిల్. సో ఐ రీచ్ లైక్ సర్టన్ లెవెల్. బట్ ఆ టైంలో మనీ లేదు నా దగ్గర. అది ట్రైనింగ్ కోచింగ్ రఘు అకాడమీ అని ఉంటుంది. ఐ డోంట్ విన్నారా లేదు, సివిల్స్ దానికి వెళ్ళడానికి నాకు మనీ లేదు. నాకు 1 month పట్టింది దాని నుంచి బయటికి పట్టడానికి. ఏంటంటే ఇంత కష్టమా అని, ఇట్స్ నాట్ అబౌట్ ది సబ్జెక్ట్, లైఫ్ ఇంత డిఫికల్టా అని అనిపించింది. అట్లా ఫెయిల్యూర్స్ అనేవి చాలానే ఉంటాయి. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే అక్కడి నుంచి రికవర్ అవ్వడం అనేది ఇంకా నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది అన్న స్టేజ్లో ఉన్నారు. చాలా తక్కువ మంది. కాకపోతే ఎవరైనా ఇల్లు తెలిసినా, ఎవరైనా షాప్ తెలిసినా, నేను వచ్చే ప్రతిసారి 1 minute అయినా సరే లావణ్య దగ్గరికి, లావణ్య చాలా బిజీగా ఉంటాడు. బట్ ఈ ఆల్వేస్ ఒక 5 minutes నాకు ఇస్తాడు. ఒక 5 minutes మాట్లాడేసి వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇండియాకి వచ్చేప్పటికి మన ఫ్రెండ్స్ వేరు, రిలేటివ్స్ వేరు, ఫ్యామిలీ వేరు, రైట్. కాకపోతే మనం వన్స్ యువర్ అవుట్ ఆఫ్ ది కంట్రీ ఏమవుతుందంటే, అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ రిలేటివ్స్ ఆర్ సేమ్, యువర్ ఫ్యామిలీ ఆల్సో సేమ్. నీకు వేరే వాళ్ళు ఉండరు. మనకి
వాళ్ళనే మనం ఫ్యామిలీ అనుకోవాలి, వాళ్ళనే ఫ్రెండ్స్ అనుకోవాలి, వాళ్ళనే రిలేటివ్స్ అనుకోవాలి. నేను ఆ యాంగిల్లోనే అలాగే అయిపోయింది. అంటే బేసిక్లీ లైక్ మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వెళ్ళాలంటే మన డార్విన్ థియరీ తీసుకున్నా కానీ మనం ఎక్కడ ఎలా ఉన్నామో అలాగే ఉంటాము, ఆ క్యారెక్టర్ అలాగే మౌల్డ్ అవుతుంది చాలా. అలాగే నాకు అది అలా అలవాటైంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏంటంటే నాకు చాలామంది తెలిసారు. సో ఇట్ ఈజ్ ఈజీ టు కమ్యూనికేట్. ఇప్పుడు ఇంకా కమ్యూనికేషన్ అంతా ఈజీ అయిపోయింది. మన అందరి దగ్గర నెంబర్స్ ఉన్నాయి, వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మన వాడికి కూడా మిడ్ నైట్ ఫోన్ చేసింది. మిడ్ నైట్ అంటే తనకి మిడ్ నైట్ నాకు అర్థం కాదు. నేను వేరే మీటింగ్లో నా లైఫ్ అంతా మీటింగ్స్లో ఉంటాయి. నాకు ఇద్దరు పాప 9th క్లాస్ చదువుతుంది, బాబు వచ్చేసి 4th క్లాస్ చదువుతున్నాడు. అయితే 10th క్లాస్లో సరే ఇప్పుడు మన వాళ్ళందరూ 50+ అంటారు కదా, అందరూ 50-50. ఇవాళ మనం 50+ లేదు, అది మర్చిపోండి. ఒక ప్రకాశ్ వాడు గుర్తుంచుకుంటాడు, ఆయన మాత్రం 50 దాటాడు కాబట్టి ఒక్కసారి తప్పకుండా కొట్టరా 50 అనేది మర్చిపోండి ఈ రోజుకి. ఓకే, ప్రకాష్ ఒక్కడే గుర్తుంచుకున్నాడు, అతను అలా ఉంచండి. మనం ఎవరో కూడా 50లో క్రాస్ అవ్వాలా. ఓకేనా, మనమంతా కూడా 10th క్లాస్ బ్యాచ్ చేయమంది. ఓకేనా, అదే ఏజ్లో ఉన్నాం 10th క్లాస్. అప్పుడు ఏదైతే మనకి జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ గుర్తుంచుకుందాం. ఓకే, నాకు గుర్తొచ్చేది ఫస్ట్ 10th క్లాస్ అనగానే కృష్ణమోహన్ గారు, రాజా వాళ్ళ నాన్నగారు. ఓకేనా, నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దానికి కారణం కృష్ణమోహన్ గారు. ఎందుకంటే 8th క్లాస్ వరకు నేను బ్యాక్ బెంచ్, మన శ్రీధర్ అన్నట్టు 8th క్లాస్ వరకు బ్యాక్ బెంచ్లో ఉండేవాడిని. 9th క్లాస్లో కృష్ణమోహన్ గారి ట్యూషన్ జాయిన్ అయ్యాను. అప్పుడు సార్ నన్ను పిలిపించాడు. మా నాన్నగారు వచ్చి కృష్ణమోహన్ గారిని అడిగి, మా వాడు చదవట్లేదండి, ఏదో ఒకటి మీరే చేయండి అని అన్నప్పుడు ఆయన కూర్చోబెట్టి కొట్టలేదు ఏం చెప్పలేదు. అరే మన ట్యూషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా నువ్వు టాప్ రావాలి. అప్పుడు రాజా, ప్రసన్న, ప్రసాద్, కృష్ణమూర్తి, మహేంద్ర, మీ ఫోటో కూడా పెట్టాను నేను, చూసారా 10th క్లాస్. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? మాది ఓకే, మీరున్నారు. ఇంకెవరు ఉన్నారా? లేరు. 10th క్లాస్ ట్యూషన్. కృష్ణమోహన్ గారు ట్యూషన్లో ఎవరు ఉన్నారా? 10th క్లాస్. ఓకే, కలపాల సిస్టర్స్ గుర్తుపెట్టారా? మీరు 10th కాదులే, మీరు 6th నుంచి మురహరా గారు ప్రైవేటు అప్పటి నుంచి. ఓకే, అనిల్ ఉన్నాడు, ఫోటోలో ఉన్నాడు అనిల్. ఇంకా సింగ్ ఉన్నాడు ఫోటోలో. ఇంకెవరు ఉన్నారు? ఈరోజు మనం ఎలా ఉన్నాం, లేదంటే నేను ఎక్కడ ఉండే ఉన్నా నాకు తెలియదు. నేను ఆ రోజు మ్యాథ్స్ అంటే నాకు పరిగెత్తేవాడు, నాకు అసలు ఇష్టం లేదు. అలాంటిది కూర్చోబెట్టి కృష్ణమోహన్ గారు, అరే నువ్వు చదవాలి, నీకు వచ్చేటట్టు ఏం చేస్తా అని చెప్పి ఆయన కూర్చోబెట్టి చెప్పాడు. కాబట్టి 9th క్లాస్ యావరేజ్ అయినా కానీ 10th క్లాస్కి వచ్చేసరికి కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ ఎవరు? 10th క్లాస్కి శ్రీధర్ స్కూల్ ఫస్ట్ కదా. సెకండ్ విజయలక్ష్మి గారు. థర్డ్ ప్రసన్న. ఓకే, 10th క్లాస్ మ్యాథ్స్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి? చూసి కాకపోతే నాకు వచ్చినాయి. ప్రకాష్ మాత్రం కాదు 10th క్లాస్ మ్యాథ్స్ ఎవరికి ఎక్కువ? జానకి నీ దాంట్లో నేను కాపీ కొట్టింది. ఎవరికి? ప్రకాష్ కాదు, ప్రకాష్కి అదే కాదు. 10th క్లాస్ మ్యాథ్స్ 89 గారు ఎవరు ఉన్నారా ఎక్కువ? 10th క్లాస్ మ్యాథ్స్ 90 నాకు. ఓకే, ఆ రకంగా నన్ను తీర్చిదిద్దింది మాత్రం కృష్ణమోహన్ గారే. అది ఎప్పుడు కాదు, నేను ఎప్పటికైనా చెప్పగలను. ఎందుకనంటే మన టీచర్స్ చెప్పిన దాన్ని బట్టే మనం ఉంటాం. మనకంటూ ఏమీ ఉండదు. 10th క్లాస్ వరకు మన టీచర్సే మన గురువులే మన దేవుళ్ళే. అవునా? ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సింది టీచర్స్ని. ఓకే, ఇంకోటి అంతకన్నా మనకి ఇవాళ మనం కలవడానికి ప్రయత్నం చేసిన ఈ నలుగురు ఎవరైతే మూల స్తంభాలు లాంటి ఉన్నారో వాళ్ళకి హ్యాట్సాప్ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్నాం. అవునా, నాకేదో కొంతమంది పరిచయాలు ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు కృష్ణమూర్తి కలవలేదు. అలాగే మన అడ్మిన్ నీలిమ ఒకళ్ళు, తర్వాత అదే వీళ్ళందరూ లాస్ట్ మినిట్లో వచ్చారు మనకు. అంటే అది ఎంత ఎఫర్ట్ చేస్తే కానీ వీళ్ళందరూ మనం గ్యాదర్ చేయగలిగారు. మీరందరూ అయిపోయింది. తర్వాత పచ్చిపాల రాజా, ఇతను కూడా మన గ్రూప్లో మనం చెప్పుకోవాల్సిన వాడు. నాకు దాదాపు ఒక 6 years బ్యాక్ ఏలూరులో కనపడ్డాడు. అక్కడ మా మిస్సెస్ జాబ్ ఇప్పించడం కానీ, అది మనోడు మినిస్టర్ దగ్గర నుంచి రాజా మినిస్టర్ దగ్గర చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా నాకు అక్కడ మా మిస్సెస్ వాళ్ళ చెల్లెలకి అలా ముగ్గురికి నేను పోస్టింగ్ ఇప్పించుకోగలిగాను. అంటే మనోడు అనేవాడు ఉంటే
మనకి ఎక్కడ ఉన్నా కానీ మనకు సపోర్ట్ చేస్తారు. అది కాబట్టి మన టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనోళ్ళు ఎక్కడున్నా కానీ కొంచెం సపోర్ట్ చేద్దాం. ఓకే, ఎక్కడున్నా కానీ వాళ్ళకి. ఎందుకంటే మనకి 10th క్లాస్ బ్యాచ్లో మనం ఎప్పుడైనా మర్చిపోలేదు. మిగతా ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు మనకు గుర్తుంటాం, కానీ 10th క్లాస్ బ్యాచ్ మాత్రం మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాం. ఎప్పుడు మనకు ఆ బ్యాచ్ అనేది వాళ్ళందరూ కూడా అలా కళ్ళలో ఉండిపోతారు. ఇప్పుడు శ్రీధర్ చెప్పినట్టు ఆ ఇమేజిన్ అనమాట. మనకు అప్పుడు ఏ సెక్షన్ ఉన్నాం, నాది 9th B సెక్షన్, 10th కూడా B సెక్షన్. ఓకే, కాబట్టి బొమ్మాసీను వీళ్ళందరూ కనిపడి వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత లాస్ట్గా చెప్పాల్సింది మన బ్యాచ్ అందరూ కూడా ఇక్కడి నుంచి కంటిన్యూ, ఎవరు కూడా డ్రాప్ అవ్వద్దు. ఈ టీంని ఎలా అయితే మనకి 89-90 బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి, మీ అనుభవం. హలో ఫ్రెండ్స్, నా పేరు నిర్మల. నాకు ఒక పాప బాబు. పిల్లోడేమో బాబేమో ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు పూనా. పాపేమో చాలా విద్యానికేతన్లో టీచరు. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి అంటే వీళ్ళ నలుగురికి. లేదంటే మనమైతే ఇంతలా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు, ఇంతలా పరిచయాలు కూడా పెరిగాయి కాదు. ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండేవాళ్ళం. మా నలుగురిని స్కిప్ చేసుకున్నాను కొంచెంసేపు, తర్వాత మాట్లాడుతున్నాను. నేను టైం చాలా తక్కువ ఉంది. అందరికీ ఆ క్లాస్ ఉంది. ఫస్ట్ మీరు క్లాస్ చెప్పాలి. బట్ గ్రామ పంచాయతీలో 16 వార్డుగా కూడా చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ తరఫున. ఓ కంగ్రాట్స్. వార్డు మెంబర్ ఏమి మాట్లాడతాను ఏంటమ్మా? మా ఊరు మా ఇంటి దగ్గర నీళ్ళు రావట్లేదు పంపులో. ఓకే ఓకే రైట్. నాకు ఒక బాబు విప్రోలో జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. ఇంకా అదే ఒకటే బాబు. ఒకటే బాబు. పాప లేదు, ఒకటే బాబు. నేనే పాప. ఓకే అమ్మా. ఉయ్యాల ముందు మాట్లాడు కొంచెం. పాప అంట ఫాతిమా. ఉండు మాట్లాడమంటే ఉడుకో. నా పేరు ఫాతిమా నుండి. నేను చెన్నైలో ఉంటున్నాను. నాకు 2 పాపలు. ఓ బాబు పెళ్ళయి మనోడు ఉన్నాడు. మనోడు అక్కడ ఉంటున్నాడు. మనోడు ఎందుకు చూపించారు? ఇంకో పాప MSc మ్యాథ్స్ చదువుతుంది, ఫైనల్ ఇయర్. ఇన్షాల్లా. బాబులా? బాబు లేరు. 2 పాపలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చాయి. దేనిలో? సేల్స్ ట్యాక్స్. సేల్ ట్యాక్స్లోనా? ఏమండి ఒక నిమిషం. మన ఫాతిమా వాళ్ళ ఆయన సేల్ ట్యాక్స్లో జాబ్ అంట. సేల్స్ ట్యాక్స్ కాదు, కమర్షియల్ ట్యాక్స్. సరే ఏదో ట్యాక్స్ అండి. మనం ఏమైనా తగ్గింపులు కావాలంటే కనుక వాళ్ళ ఆయన అడిగితే సరిపోతుంది. ఎన్ని ట్యాక్స్ చూద్దాం మనం అసలు నాకు అర్థం కాదు. అబ్బా ఏం చెప్పారండి? సీనంకుల్ తప్పండి. సీనంకుల్ అల్లుడు గారికి మ్యారీడా? చేసుకుంటున్నాడా? చేస్తున్నారు. ఓకే రైట్. దాన్నే ఉందండి. ఏంటమ్మా? నేను అంత చదవలేదండి, సారీ. మాది ఊరు కాదు. మైక్ దగ్గర ఏంటంటే ఆ 10th 2 మార్క్స్తో ఫెయిల్ అయ్యాను. కానీ వాడి కట్టి రాసాను, సోషల్లో పోయింది. ఓకే, పాస్ అయ్యాను కానీ ఇంట్రెస్ట్ లేదు. స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ నేర్చుకున్నాను. ఫ్యామిలీగానే కంటిన్యూ అవుతున్నా. కానీ 2 పంపినాడు. మ్యారేజ్ నాకు ఎప్పుడైతే 2001లో అయింది మ్యారేజ్. 2 బాబులు. బీటెక్ ఫైనల్ ఇయర్ చిన్న బాబు. పెద్ద బాబు ఇయర్ అయిపోయింది. మీరు ఏమైనా జాబ్లో జాయిన్ చేసుకునేటట్లయితే మా బాబుకి ఫ్యూచర్ చూపించండి. ఓకే థ్యాంక్ యూ. మంచి ఆఫర్ అండి. వాళ్ళ బాబు కంటే జాబ్ చూపించమని ఆవిడ మనకు ఆఫర్ ఇచ్చింది. అదే ఓకే. నేను గుర్తున్నారా మీకు? కానీ మర్చిపోయానండి. శ్రీదేవి. ఓకే థ్యాంక్ యూ శ్రీదేవి. ఇవాళ కన్నా చాలా ఆనందంగా ఉంది.
లాస్ట్ టైం కొంతమంది మిస్ అయ్యారు, ఈ సంవత్సరం కొంతమంది యాడ్ అయ్యారు. అట్లాగే లాస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి జాబ్ చేస్తున్నారు హైదరాబాద్లో. మా ఒక సన్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్, ఒక అతను సీఏ చదువుతున్నాడు. అదే నేను బిజినెస్లో ఉన్నానండి. సైన్స్ డిపార్ట్మెంట్ నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్గా చేస్తున్నానండి. ఎంఎస్సీ ఎంఫిల్ కంప్లీట్ అయిపోయింది. పిహెచ్డి ప్రాసెస్లో ఉంది, బట్ గైడ్కి నాకు డిఫరెన్సెస్ వల్ల ఆగిపోయింది. నెక్స్ట్ మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పాప వచ్చి కెమికల్స్ అనే కంపెనీ ఉంది, దానికి కన్సల్టెంట్గా చేస్తున్నాను. ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది ఫ్రెండ్స్ మిస్ అయిపోయారనుకున్నాను, నాకు గుర్తున్నారు కానీ బట్ ఇమేజ్ చేయడం కొద్దిగా కష్టంగా అయింది. శ్రీధర్ ఒకడం పాడంలో, అలాగే ఫనీ. నెక్స్ట్ 73 73 ఆ వయసుగా వచ్చినటువంటి చేతులు అయితే సత్కారం చేద్దాం అనుకుంటున్నాం. 48 ఎవరి వయసు దాచుకోవద్దండి దయచేసి, అందరూ ఓపెన్గా చెప్పేసి. 48 అరే నేను బయట పంపిస్తాను, నేను డిపాజిట్ చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను 19 19 19 ఒక లైన్ అయిపోయిన ఒకటి చెప్పచ్చమ్మా, జాగ్రత్తమ్మా. 45 45 45 49 సాధించి నీకు అప్పటి మన వయసు ఏంటరా? నా వయసు ఎంత అనుకున్నాం? సబ్బుడుతులు మానేసాను కాబట్టి వీడియోలు తీసుకుంటే ఏమ్మా మేము వేసాలి నాకు వేసుకుని తలకేసుకురాలా? తల పెట్టుకుని ఏం బాగా 61 తీసుకున్నాను. 61 61 61 గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
ఏంటో నాకు తెలిసి టీలో కాసిన వాడు ఆల్రెడీ వెళ్తాడు. వీళ్ళేంటో ఆడలు కుర్చీలో ఆల్రెడీ వేసుకుంటారు. ఏమ్మా ఓ పాట పాడమ్మా. అమ్మ ఇదిగో ఓడిపోయిన వాళ్ళు పై సోఫాలు ఎక్కడ అమ్మ ఎదుగు వచ్చినప్పుడు నేను కళాకారులు చెప్పి సోనాలు చూస్తారు. అయిపోయి రేటు వచ్చి ఎలాగే ఉంటుంది పనికి పోయి ఒక మాధవి
సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ రాజా. అరే సత్తి. ముఖ్యంగా 1989-90 ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టుకోవాలి, చాలా రోజులు అవుతుంది, 10 ఏళ్ళు అయిపోయింది అనేసి ఎప్పటికప్పుడు హరికృష్ణ, వాణి, లావణ్య, శుభాని ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు. 2 నెలల క్రితం ఒక కార్యక్రమంలో హరికృష్ణతో చెప్పాను, బాబాయ్ ఏంటి మన వాళ్ళు అడుగుతున్నారు ఏం చేద్దాం అంటే, ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి, అరేంజ్ చేసినప్పుడు మనం ఎలా అయితే అలాగే మనందరికీ టీమ్గా చేద్దామని చెప్పేసి తుమ్మలపల్లి హరికృష్ణ చెప్పాడు. తర్వాత రీసెంట్గా 1 మంత్ బ్యాక్ వాణి అడిగింది, ఏం చేద్దాం రాజా, ఎప్పటికప్పుడు మనం మర్చిపోతున్నాం, ఏం చేద్దాం అని చెప్పారంటే, కార్తీక వంశ సమారాధన కార్యక్రమాల టైంలో నవంబర్ నెలలో పెడదామా, డిసెంబర్లో పెడదామా అనేసి అనుకున్నాం. ఈలోపు సరే చూద్దాం, ఆలోచిద్దాం అనుకుని శ్రీధర్ ఆటోమేటిక్గా శ్రీధర్ ఈ విషయం చెప్పిన తర్వాత మీరు ప్రోగ్రామ్ పెడితే నేను వస్తాను అని చెప్పిన తర్వాత సరేరా కన్ఫర్మ్ చేసేసుకో, నువ్వు టికెట్ బుక్ చేసుకో అని చెప్పాను. 26th నేను టికెట్ బుక్ చేసుకున్నాను బాబాయ్ చెప్పాడు. వాణికి కూడా దాన్ని ఓకే ప్రోగ్రామ్ పెట్టేస్తున్నాను చెప్పి అక్కడి నుంచి నీలిమ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం, 1 నెల ముందు చెప్పాలి కాబట్టి నీలిమకి అండ్ బండి శ్రీదేవికి ఉపయోగపడితేనే సార్థకత అనుకున్నాం. నాకైతే అటువంటి నాకు చాలా ఇష్టం, హరికృష్ణకి కూడా అంతే. మేమైతే మా ఉన్నంతలో ఉడతబత్తి కలిపి చేసుకుంటూ వెళ్తున్నాం. నా ప్రొఫెషన్ వచ్చేసరికి చిన్నగా రియల్ ఎస్టేట్ అనేసి, ఏదో మెటీరియల్ కాంట్రాక్ట్ చేసుకుంటూ అనేసి, లోన్ గ్యాదర్కి సంబంధించి తెలంగాణకి ఏదో చేసుకుంటూ చిన్నగా అట్లా చేసుకుంటూ నాకు పబ్లిక్ సర్వీస్ చేయడం అనేది చాలా ఇష్టం. 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీ దగ్గర వర్క్ చేసినాడు, అలవాటైపోయి ఇలా ఊళ్ళని క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. నాకు తను హరికృష్ణ కూడా కోఆర్డినేషన్ చేస్తుంటాడు, హెల్ప్ చేస్తుంటాడు లోకల్గా, ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటాం. అది కావాలి ఈ రోజున. ఇవాళ దేవుడు ఇచ్చింది మాకు ఏంటంటే, ఎంత ఇవ్వాలో అంత పలుకుబడి ఇచ్చాడు. ఎవరికి ఏం కావాలన్నా మళ్ళీ 35 సంవత్సరాల తర్వాత గుర్తుపట్టలేని పరిస్థితుల్లో వచ్చి గుర్తుపట్టుకున్నాం. దానికి సంతోషం ఉంది. మొట్టమొదటిగా మన పిల్లలు మనం చదువుకున్న వయసు కంటే కూడా పెద్దవాళ్ళ అందరికీ కూడా నాకు తెలిసి కొంతమంది తక్కువ మందికి మనం చదువుకున్న వయసు వాళ్ళు ఉన్నారు. మనం ఈ 1989-90 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న మనందరం కూడా ఎప్పుడు కలుద్దామనేది గ్రూపుల్లో మెసేజ్ పెట్టుకుంటే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేయడానికి సిద్ధం. ఎందుకంటే నేను సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాము, కింద వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నా పనిచేసే మాత్రమే చుట్టుపక్కల మాత్రమే. అట్లాగే ఇందాక మరి శ్రీధర్ చెప్పాడు, ఎవరన్నా మన పిల్లలు కానీ లేకపోతే మన వాళ్ళు ఎవరన్నా అక్కడ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళని హెల్ప్ చేయడంలో కూడా మనందరం కలిసి కట్టుకోమని చెప్పి తెలియజేస్తూ, మనం ఎప్పుడు గ్యాదర్ అవుదామన్నా ఆ ఏర్పాట్లు చేయడానికి మరి లావణ్య కానీ వాణి కానీ అట్లాగే రాజా కానీ అట్లాగే అందరూ కూడా కోఆపరేట్ చేస్తాం. ఎందుకంటే లోకల్లో ఉంటాం కాబట్టి ఇక ఇంతకు మించి ఇంకా చెప్పదలిచేది ఏం లేదు. ఎందుకంటే అందరం కూడా అన్ని జీవితంలో అన్నీ తెలుసుకుని ఈ ఏజ్కి వచ్చాం. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తెలియని వయసు, ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత పిల్లలని ఒక స్టేజ్కి తీసుకురావడం, అట్లా మన జీవితంలో ఒకరికి చెప్పే స్టేజ్కి వచ్చేసాం. ఒక చేత తెప్పించుకునే స్టేజ్లో అయితే మనం లేదు. మనందరం మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు అనేది గ్రూప్లో డిస్కస్ చేసి కలిస్తే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మనం చేసుకుందాం.
జాగ్రత్తగా కూర్చొని చూసుకుంటాను జూలై పుడితే